నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్ఫటికలింగాన్ని దర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు. ఈ నెల 5 నుంచి ఏపీ టెట్ పరీక్షలు ఏర్పాట్లపై సమీక్షించిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ. డిఎస్సి అక్రమ నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి, వైసీపీ డిమాండ్. ఆగస్టు 15 తర్వాత ఉద్యమ సమ్మె, విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు గురు రాజారావు. వార్తలోని వివరాలు. బంగారుపాలెం మండలం పాలేరు గ్రామంలో నిర్మించిన శ్రీ కనకాద్రి కైలాసేశ్వర దేవాలయంలో స్ఫటికలింగ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వారికి ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు. పరమేశ్వరుణ్ణి అభిషేకించి పూజలు నిర్వహించారు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు అన్నమయ్య జిల్లాలో నిర్వహించనున్న ఏపీ టెట్ ఆన్లైన్ పరీక్షలను ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఏపీ టెట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షల నిమిత్తం జిల్లాలో మొత్తం 4 ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. వాటిలో మదనపల్లిలో 2, రాజచెట్టులో 2 కేంద్రాలు ఉన్నాయని మొత్తం 5,470 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని సాంకేతిక సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో తగిన సంఖ్యలో కంప్యూటర్లు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం పవర్ బ్యాకప్, నాణ్యమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా నియమించిన అధికారులు పరీక్షా కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అవసరమైతే సెక్షన్ 144 అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల రాకపోకలకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు ఏపీ టెట్ జూన్ 2026 పరీక్షలు జరగనున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సభలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గురు రాజారావు పేర్కొన్నారు.
పుంగనూరులో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో సంఘ సమావేశం సోమవారం సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గురు రాజారావు, జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 12వ పిఆర్సీ ప్రకటించాలన్నారు. 30% ఐఆర్ ప్రకటించాలన్నారు. 75 సంవత్సరాలు పూర్తయిన వారికి పాత పద్ధతిలో అడిషనల్ క్వాంటం మంజూరు చేయాలని కోరారు. ఈహెచ్సి సజావుగా అందేలా చూడాలన్నారు. కమ్యూటేషన్ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. ఏప్రిల్ 2020 నుంచి గ్రాడ్యుటీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలు మరియు పిఆర్సీ బకాయిలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి పరిష్కరించాలని కోరారు. తర్వాత విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆగస్టు 15వ తేదీన తర్వాత ఉద్యమిస్తామని హెచ్చరించారు. అందుకు విశ్రాంత ఉద్యోగులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి రామకృష్ణారెడ్డి, రామచంద్ర, కేశవరెడ్డి, సిద్ధలింగ, గంగులమ్మ, సుకుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల వాగ్దానంలో గత ప్రభుత్వం వేయలేదు, మీకు పెన్షన్లకు కానీ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ వస్తానంటే మీరు ఊహించినంత పిఆర్సీ ఇస్తాను, వేతనాలు పెంచుతాను, మీకు ఉన్నటువంటి అన్ని రకాలైన బకాయిలు చెల్లిస్తానని చెప్పి స్వయంగా అందరి దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి. కానీ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరంలో వచ్చినా ఇప్పుడు ఏమైందంటే ఉన్న మొగుడు పోయినాడు, వచ్చిన మొగుడు కూడా ఏం పనికి రాదన్నట్లుగా ఈ ప్రభుత్వం కూడా ఏమైందంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏం చేయకపోయినా ఆయన ఏం చేయలేదంటే 11 సీట్లకు ఆయన ఎందుకు వచ్చినాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ఏమీ చదువు రానటువంటి వ్యక్తులకు 1వ తేదీ నాడు ఆ 4,000 రూపాయలు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పోయి ఇచ్చి ఫోటోలతో, మనకు ఫోటోలు అవసరం లే కానీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు పట్టుకొని ప్రజల దగ్గర కాలం గడుపుతూ వచ్చాడు. అదే 30-40 సంవత్సరాలు సేవ చేసినటువంటి ఒక ఉద్యోగి కానీ ఒక ఉపాధ్యాయుడికి కానీ 40 సంవత్సరాలు పనిచేసినటువంటి ఇప్పుడు వయోభారంతో 80-90 సంవత్సరాల్లో ఉన్నటువంటి వారికి పెన్షన్ ఇచ్చేదానికి కూడా మా దగ్గర నిధులు లేదన్నట్లు ఇంతసేపు అధ్యక్షుడు వారు ఏం చేశారంటే రాష్ట్ర బడ్జెట్ అంతా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు పెన్షన్లకు అయిపోతా ఉంది అన్నారు. ఇక్కడ మీడియా సొంత చెప్పాలి, రాష్ట్ర బడ్జెట్ ఎంత మా బడ్జెట్ ఎంత ఒకటి లెక్కేసుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తీసుకుంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు 5,348 మంది ఉన్నారు. వీరికి సేవలు చేసేదానికి, వీళ్ళ భద్రత కోసం, సెక్యూరిటీకి, వీళ్ళకి రాత రాసేదానికి చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఎంపీలుగా ఉన్నారు, చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళందరికీ రాత కోత రాసి డ్రాఫ్ట్ రాసి రిప్రజెంటేషన్ పెట్టేదానికి 16,000 మంది ఉద్యోగులు ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు ఇప్పుడు మొత్తము ఈ యొక్క ఎమ్మెల్యేలకు 1,20,000 రూపాయలు అది ఎవరిని అడగాల్సిన అవసరం లే, వీళ్ళకి వేతన కమిటీ అవసరం లేదు, వేరే ఏం లేదు. సమావేశంలో వేసుకుంటే బడ్జెట్ కానీ వేసుకుంటే మామూలుగా క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ చేసుకుంటారు. కానీ దాదాపు 40 ఏళ్ళు పనిచేసినటువంటి ఉపాధ్యాయునికి, ఉద్యోగికి, పెన్షనర్కి ఇంత సర్వీస్ చేసినటువంటి వారికి ఆర్థిక నిధులు మంజూరు చేసే దాంట్లో వారు ఎందుకు చదువు చూడడం లేదు అర్థం కావడం లేదు. ఏ రోజైనా నిరవధిక సమ్మెకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలని మీ అందరికీ పిలిపిస్తాం. ఎందుకంటే ఈ పిలుపుగాన ఉద్యమంగాన లేకపోతే పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పినట్టుగా మనం గట్టిగా ఉంటే తప్ప ప్రభుత్వం కదలదు మెదలదు అనే సమాచారం ఉంది. మనకు తెలియంది కాదు, సంఘం మన బలం. అనేక ఉద్యమాలు చూసి కాకలు తీరొచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఏ ప్రభుత్వం అమ్మైనా సరే అడగందే పెట్టదు, సామెత పాతే. కానీ ఏడ్చేదాని వస్తే మా ఆయన వస్తాడు అనే సామెత కూడా ఒకటి ఉంది. ఈ రెండింటిని మనం గుర్తు చేయకపోతే నిజమే వస్తే అందరికి వస్తుంది, కానీ అడగందే అమ్మైనా పెట్టదు. కనుక మీరు మీ ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో మా కోరికలు ఏమున్నాయో, మా డిమాండ్స్ ఏమున్నాయో వాటన్నింటినీ మీరు ప్రస్తావించారు. కానీ 2 సంవత్సరాలైనా కదలక మెదలక ఉన్నారని పెద్ద ఉద్యమం చేపడితే ఇప్పుడు ప్రభుత్వం కదిలింది అని అనుకుంటున్నాం. ఇవాళ చూస్తే మనల్ని ఏమైనా కాస్త తప్పుదారి పట్టించేదానికి మంత్రులను జీవోఎంను పెట్టారు అయింది.
నిన్నటి వరకు అయిపోయింది. పెద్ద ఆయన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం, ఆ తతంగం అంతా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగిపోయింది. సరే, గిన్నిస్ రికార్డు కూడా అంటారు, మరి మంచిదే. అమ్మ అకౌంట్లో 10,000 కోట్లు మొన్ననే పడ్డాయి. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వేసేస్తాం, దీనికి డబ్బులు ఉన్నాయి. 13,000 మందిని యూనిఫామ్ పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఓ సర్టిఫికేట్ కోసం పెద్ద వాళ్ళని తరలించడం ఏంది, ఇదంతా కూడా అయింది. కానీ 6 సంవత్సరాలైనా సరే, చనిపోతున్నా సరే, ఎంత రావాలో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో పెన్షనర్లను వదిలేయటం చాలా దారుణంగా ఉంది. అన్ని అసోసియేషన్స్ గట్టిగా చెబుతున్నాయి, ముందు పెన్షన్ ఇవ్వండి, పెన్షనర్స్ ఇష్యూస్ సాల్వ్ చేయండి. నంబర్ 2, ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎప్పుడు ఇస్తారన్నది కాసేపు పక్కన పెట్టి ఎంత ఇవ్వాలో పే స్లిప్లో మెన్షన్ చేయండి అని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయటం అవుతోంది. ఒకవేళ చనిపోతే పీపీఓ ఆర్డర్ ఎక్కడుంది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉంది. పోరాటం చేస్తే దిగొస్తారు, ప్రభుత్వం దిగొస్తారు. ఐక్యమత్యంతో పోరాటం చేసే ఐక్యమత్యమే బలం అన్నది మనకి తెలిసింది. కాబట్టి ఈ డిఏలు కానీ, అరియర్స్ కానీ, పిఆర్సీ కానీ ఏళ్ళంటే ఉధృతంగా మన స్టేట్ కమిటీ గుర్రారాజు గారికి తెలిసిందే. కాబట్టి వాళ్ళందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తాము. ఈ డిఏలు, అరియర్స్, పిఆర్సీ వేసే విధంగా మనం పోరాటం చేయాలని, మన పెన్షనర్స్ ఉద్యోగస్తులతో పాటు మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి సంకటహర చతుర్థి వ్రతాన్ని వైదిక విధానంలో నిర్వహించారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు బంగారు రథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంపీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా
డాక్టర్ సబీహా కౌసర్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. భారతీయ జనతా పార్టీ పుంగనూరు పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం నియామకమయ్యారు. సోమవారం పట్టణ పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు ప్రకటించారు. రానున్న రోజుల్లో ఓబీసీ మోర్చా మరింత బలోపేతం చేయాలని, అందుకు పార్టీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పూర్తి స్థాయి దర్యాప్తు కోసం సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పుంగనూరులో సోమవారం విద్యార్థి విభాగపు నాయకులు హేమంత్, సిద్దిక్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది. మాజీ ఎంపీ ఎన్డెడ్డప్ప, నియోజకవర్గ అబ్జర్వర్ జింకా చలపతి, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, పార్టీ కార్యదర్శి నాగభూషణం, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఇతర పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటూ ఉందని ఆరోపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం విఫలం అయిందని, నిరుద్యోగులకు, విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి అక్రమాలపై వైసీపీ చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్లపై పోరాటంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6, 7, 8వ తేదీల్లో అన్ని నియోజకవర్గ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని, 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ ర్యాలీలో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొననున్నారని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి నాయకులకి అందరికీ తెలియపరుస్తున్నాను. 3 కారణాలు. ఆ 3 కారణాలు ఏంటంటే నిరుద్యోగ వృత్తి లేదు, తర్వాత ఈ డిఎస్సి పరీక్ష అనేది చక్కగా నిర్ణయించకుండా పేపర్ లీకేజ్ చేసి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దీనికోసమని వైఎస్ఆర్సీపీ పార్టీ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ వారంలో రిలే నిరాహార దీక్ష చేయాలి. కాబట్టి ఇందులో ముఖ్య భాగస్వాములు ఏంటంటే నిరుద్యోగులు, యువత అంటే ఇప్పుడు కాలేజీలు చదువుకుంటున్న వాళ్ళు కూడా. దీనికి కారణం యువతను మేము చెడగొట్టడం లేదు, విద్యార్థులను మేము రాజకీయంగా తీసుకోవడం లేదు. నిన్న కాకుండా చూస్తుంటారు. ఈ విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు వారు చేసిన ఆందోళన కూడా ప్రపంచ స్థాయిలో యువతకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. భారతదేశంలో పరిపాలన కావచ్చు, ఇక్కడ మన రాష్ట్రంలో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే సజావుగా జరిగే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఒక డిఎస్సిని కూడా ఆర్గనైజ్ చేయలేనటువంటి అసమర్థత గవర్నమెంట్ ఈరోజు ఇక్కడ రాజ్యం వెళ్తా ఉంది. ఈరోజు ఏదైతే డిఎస్సి ప్రవేశపెట్టారో దాంట్లో నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో, చక్కగా చదివి ఎగ్జామ్లు పాస్ అయి చేసినటువంటి అభ్యర్థులకు కాకుండా ఈ రోజు ఏం చెప్తున్నారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం ఏమిటి?
మరి డిఎస్సిలో ఈ డిఎస్సి గారిని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మరి చిత్తూరు శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కలెక్టర్ గారిని కన్సల్ట్ జరిగింది, ర్యాలీ ఇవ్వడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎక్కడ వచ్చి ఇవ్వకుంటే ఉన్నది. మేము ఈ రోజు నిరుద్యోగుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించుకున్నది. ఏదైతే మీరు ఎన్నికల ముందు చెప్పారో ప్లీజ్ మరి డిగ్రీ చదివిన ప్రతి ఒక్క బిడ్డకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలని డిఎస్సి జరిగిన అక్రమాల పైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని, ఆ ఎంక్వైరీ జరిగిన దానిలో నిజాన్ని ఏవైతే బయట వస్తాయో దానికి బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని మేము సమాధానం అడుగుతున్నాం. దానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మొదటి డిమాండ్. రెండవది, ఇప్పటికే గత 3 సంవత్సరాలుగా కాలేజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన అన్నీ ఆగిపోయాయి. అవన్నీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మూడవది, ఎన్నికల ముందు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ నిరుద్యోగ వృత్తి హామీ నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నీట్లో జరిగిన అవకతవకలపై ఢిల్లీలో ఏ విధంగా కేంద్ర మెడలు ఉంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి పని చేయలేని నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లిలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం వచ్చిన 62 ఫిర్యాదుల్లో భూ వివాదాలు 19, ఆర్థిక లావాదేవీలు 7, కుటుంబ కలహాలు 12, చీటింగ్ 4, న్యూసెన్స్ 3 మరియు ఇతర సమస్యలు 17 ఉన్నాయి. భూ కబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తి చేసి సంబంధిత నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎస్పీ స్పష్టం చేశారు. కూరగాయల ధరలు దోబుచ్చులాడుతున్నాయి. పొంగనూరులో సోమవారం వారపు సంతలో కూరగాయల ధరలు కేజీల్లో ఈ విధంగా పలికాయి. మునగ 60, వంకాయలు 80, బీన్స్ 100, ముల్లంగి 60, కాకరకాయలు 80, పచ్చిమిర్చి 80, క్యారెట్ 100, బీట్రూట్ 60, బెండకాయలు 60, క్యాప్సికం 60, అలసంద 80, బీర 60, పచ్చి బఠానీ 140, ఉర్లగడ్డ 30, చిక్కుడు 60, మొటికాయలు 60, టొమాటో 10, అనప 50, ఉల్లి 40, వెల్లుల్లి 200 రూపాయలు, అల్లం 200 రూపాయలు ఈ విధంగా పలికాయి. పొంగనూరు మండలం గుట్టపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఆదివారం రాత్రి కన్య పూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తి భావాలతో చేసిన భజన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో గ్రామస్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి శరణం ఈశ్వర శరణం అయ్యప్ప శరణం గురునాథ గురునాథ భవభయహరణే దుఃఖ నివారణాయ పాప సంహారాయ పరమ పూజితాయ పావన చరితాయ శాంత స్వరూపాయ సత్య స్వరూపాయ కరుణా సాగరాయ
మోహ వినాశక పరమదయాకర పావన చరిత సత్య స్వరూప శాంత స్వరూప హరిహర తనయ స్వామియప్ప శరణమప్ప భగవానే భగవతియే స్వామియే అన్నమయ్య జిల్లాలో అర్హులైన యువతను పెద్ద ఎత్తున మై భారత్ పోర్టల్లో నమోదు చేయించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో మై భారత్ కేంద్రం యువ అంశంపై జిల్లా సలహా మండలి సమావేశం ఇన్ఛార్జ్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మై భారత్ పోర్టల్ ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తోందన్నారు. జిల్లాలోని యువతకు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసం, జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న మై భారత్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్య, యువజన, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి యువకుడిని, యువతిని పోర్టల్లో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా యువజన అధికారి దీపక్ జేమ్స్ మాట్లాడుతూ మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు స్వచ్ఛంద సేవ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, నాయకత్వ వికాస కార్యక్రమాలు, ఉపాధి మరియు జాతీయ స్థాయి యువజన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటేష్, కేఆర్సీసీ ఎస్డీసీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా సలహా మండలి సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లిలో రైతులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో భూ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు రైతులకు పాసు పుస్తకాలను అందజేసి వాటి వినియోగం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతుల భూముల వివరాలు పారదర్శకంగా, సక్రమంగా నమోదై ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. భూ పాసు పుస్తకాల్లో నమోదైన సర్వే నెంబర్లు, విస్తీర్ణం, యజమాని వివరాలు తదితర అంశాలను రైతులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఏవైనా తప్పులు లేదా సవరణలు అవసరమైతే ఆలస్యం చేయకుండా సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించి సరి చేయించుకోవాలని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్,
ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. అన్నమయ్య జిల్లాలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ గ్రామ మండల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కొట్టం సంజీవ మాదిగ తెలిపారు. పుంగనూరు పట్టణం అంబేద్కర్ భవన్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల ప్రణాళికపై చర్చించారు. నవంబర్ 9న వరంగల్లో జరిగే ఎంఆర్పీఎస్ జాతీయ సదస్సు జయప్రదానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కో ఇన్ఛార్జ్ మధు మాదిగ, అధ్యక్షుడు రవీంద్ర, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరు మురళి, సహాయ కార్యదర్శి మంద రామనాథం, సోమల మండల అధ్యక్షులు రవీంద్ర మాదిగ, ఎంఎస్సీ అధ్యక్షులు ప్రకాష్ మాదిగ, చౌడేపల్లి మండల నాయకులు గంగప్ప, అండిగానిపల్లి సుబ్రహ్మణ్యం, పొంగనూరు మండలం నాయకులు కుమ్మరి గుంట గంగప్ప, బాబన్న, మరసనపల్లి శ్రీనివాసులు, విజయ్ వెంకటస్వామి, సదాశివ, హరి లక్కుంట, ఆనంద, శివ శంకర, మిట్టపల్లి శంకర, ఓపిరెడ్డిపల్లి నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పూనూరు నియోజకవర్గ సమీక్ష సమావేశం అధ్యక్షతన వహిస్తున్నటువంటి ఎంఎస్పీ ఇన్ఛార్జ్ నరసింహ మాది గారికి, అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే పద్మశ్రీ మందకృష్ణ మాది గారు సెప్టెంబర్ 9వ తేదీన జాతీయ మహాసభకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు పూనూరు నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్లో మండల కమిటీలు, అలాగే గ్రామ కమిటీలు అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసి, అలాగే ఎక్కడైతే జెండా దిమ్ములు లేవో అక్కడ నూతన జెండా దిమ్ములను ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యకర్తలను, ఈ యొక్క మండలాధ్యక్షుల్ని, గ్రామ కమిటీలందరినీ కూడా సెప్టెంబర్ 9వ తేదీన వరంగల్కు సంసిద్ధం చేసి కృష్ణమాది గారి పిలుపుని జయప్రదం చేసే దిశలో ప్రతి ఒక్కరూ కూడా పయనం అవుతామనేసి ఈ రకంగా మీకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై మాదిగా, జై మంది నాయకత్వం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కృష్ణమాదిగారి ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 9వ తారీఖున మొట్టమొదట కార్యవర్గ సమావేశం మన వరంగల్లో అధిక సంఖ్యలో జనాభా తరలి రావాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. పొంగనూరు పట్టణం నాగపాలెంలోని శ్రీ కళ్యాణ కోదండ రామాలయ ఆవరణంలో సంకట చతుర్దశి వ్రత పూజలు నిర్వహించారు. అర్చకులు గణనాథుని మూల విరాట్ను అభిషేకించి అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఆదిదేవుని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు. ఓం హేరంభాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రథమ బుద్ధ్యాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రబుద్ధ్యాయ నమః, ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీ విఘ్నేశ్వరాభ్యో నమః. తాత్కాలిక రామార్చన పూజార్థం మాచే సుగంధ పరిమళ రోమాఖ్యాపయామి రాష్ట్రం మనోహరదే ఏకదైవ యజమాన ఆయుష్యేదో ధాదే. శ్రీ మహాగణాభ్యో నమః. కర్పూర మంగళ నివేదం సమర్పయామి. నివేదానంతర మధ్య ఓం వరదప్రదాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందర్గజాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం పూతాయ నమః, ఓం దక్షదక్షఘాయ నమః, ఓం ధ్వజప్రియాయ నమః, ఓం అగ్నిగర్భవిద్యే నమః, గణేశాయ నమః, ఓం ఇంద్రసూదనాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం వాణీ పరప్రమదాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం గణేశాయ యాకోననిగే జయವೆಂದು ಬೆಳಗೋವೆ, ಜಯವೆಂದು ಬೆಳಗೋವೆ ಸಕಲ ದೇವನಿಗೆ ಜಯ ದೇವ ಜಯ ದೇವ. ಬಿಂದು ಕರಣಾದಾದಿ ಜನ ಇಲ್ಲಾರೆಂದು, ಜನ ಇಲ್ಲಾರೆಂದು ಇಂದೂರರ ಮುಖಲೇವೆ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్ఫటికలింగ
జ్యోతిర్లింగాన్ని దర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు. ఈ నెల 5 నుంచి ఏపీ టెట్ పరీక్షలు ఏర్పాట్లపై సమీక్షించిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ. డిఎస్సి అక్రమ నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి, వైసీపీ డిమాండ్. ఆగస్టు 15 తర్వాత ఉద్యమ సమ్మె, విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు గురు రాజారావు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.